చాలు అనారోగ్య పరిస్థితులు కదా. దేవుని నామానికి స్తోత్రములు. మరి చక్కని శ్రేష్టమైన వాక్యం మనం విన్నాం, దానికే దేవునికి స్తోత్రములు. మనం ఈ నెల 31 ఆగస్ట్ మొదలుకొని ఒక సీరియస్గా మనము 2వ రాకడ సిద్ధపాటు గురించి నేర్చుకుంటున్నాము. సంఘము, విశ్వాసులు యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి అని మనము ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ చేశాము. 31 తర్వాత ఆ యొక్క అంశము కొనసాగుతూనే ఉంది. మనకు ఇంతవరకు 3 సందేశాలు అయ్యాయి. దేవుడు తన మహాకృపను బట్టి సంఘము ఏ రీతిగా సిద్ధపడి జీవించాలో, నిరీక్షణ కలిగి జీవించాలో, సంఘము దేవుని యొక్క రాకడలో మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవాలో, ఏ ఒక్కరూ తప్పిపోకుండా జీవించుటకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క హెచ్చరికకై, మరి వాక్యంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క అలర్ట్నెస్కై, వార్నింగ్కై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఈరోజు కూడా మనము దేవుడిచ్చిన అంశము యెహోవా మహాదినము, ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్. యెహోవా మహాదినము గురించి మనం ఈరోజు ధ్యానిస్తుండగా తల ఉంచుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు ఎంతో స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి సమర్పిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు ప్రభువా, మాట్లాడే దేవుడవు నైనా, మమ్మను వాక్యం చేత సరిచేసే దేవుడవు ప్రభువా, ఆదరించే దేవుడవు, వాక్యం చేత బ్రతికించే దేవుడవు, దిద్దుబాటు చేసే దేవుడవు ప్రభువా. నీ నిత్య రాజ్యానికి వారసులకు వరకు తండ్రి ప్రతిరోజు వాక్యం చేత మమ్మను ప్రక్షాళన చేసే దేవా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభువా, నిదాసుని పక్షాన్ని నిలబడుచుండగా సంపూర్ణంగా మీ ఆధీనంలోనికి తీసుకోండి. 7 ఆత్మతో అభిషేకించి ప్రభువా, సొంత మాటలు, సొంత జ్ఞానమంతా కొట్టివేసి మీ యొక్క వాక్యమే, మీ స్వరమే తండ్రి, మీ చిత్తమే, మీ సంకల్పం సంఘం పట్ల ప్రభువా ఏమైనదో ప్రభువా స్పష్టంగా పంచుకోమని దాసునికి, సంఘమంతటికి ప్రభువా అవసరమైన వాక్యము, దిద్దుబాటు, హెచ్చరికలు ప్రభువా, నిత్య జీవానికి అయ్యా వారసత్వం పొందు వరకు తండ్రి మమ్మను సిద్ధపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావం సమర్పిస్తూ పరిశుద్ధాత్మదేవ, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు బయటకు వచ్చినారు కొంతమంది ప్రభావ, ఏ ఒక్కరిని దాటి ప్రభావ వెళ్ళకండి. ప్రతి ఒక్కరిని సంధించండి, ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ముద్రించండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయమని వేడుకొంచు. శిలో చాటున దాసుని మరుగుపరచమని వేడుకొంచు. సాతాను, అంధకార, చీకటి, ఆటంకపరిచే, అల్లరేపే దుష్ట దురాత్మను యేసునామములో లాయపరిచి గద్దించి పారదోలమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్య అంశంకు వెళ్ళే ముందు ఈ యొక్క అంశం యొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. నిన్నటి దినమందు మేము కంపాషన్ మినిస్ట్రీకి వెళ్ళామండి. మినిస్ట్రీకి చాలామంది ఫొటోస్ చూశారు. కంపాషన్ మినిస్ట్రీ ఒక దూర ప్రాంతం అనాజ్పూర్ దాటి అక్కడ ఆ స్లమ్లో ముగించుకొని తిరిగి వస్తున్నాం. తిరిగి వచ్చాము. అప్పటికి చాలా ఆలస్యమైంది, 5 అయిపోయింది. కానీ మనము ఓరెండెడ్ అది యూనికార్పస్ హాస్పిటల్ దాటుతుండగా దేవుడు ప్రేరేపించాడు, యూనికార్పస్లో కూడా ఒకసారి వెళ్ళండి అని చెప్పి. సరే, ఇంక మళ్ళీ బండి తిప్పుకొని వెళ్ళి యూనికార్పస్ హాస్పిటల్లో ఉన్న కొంతమంది పేషెంట్స్ దర్శించాం. చాలా వృద్ధాప్యంలో ఉన్నవారు, స్పైన్ సర్జరీ, హీప్ రీప్లేస్మెంట్, ఇంకా వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న సమస్యలు, వారి గురించి ప్రార్థన చేసి మరి ఆ రీతిగా బయటికి వస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఇంకొక ప్రేరేపణ, రిటైర్మెంట్ హోమ్ ఉన్నది అక్కడ, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్, రిటైర్మెంట్ హోమ్ ఉన్నది. అయితే వారిని కూడా దర్శిస్తే బాగుంటుందని వెళ్ళాము. అయితే మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకనగా అక్కడ అనేక మతస్థులు అక్కడ ఉన్నారు కాబట్టి వారికి ఏమన్నా సెన్సిటివ్ ఫీలింగ్స్ ఉంటాయేమో. సరే అని చెప్పి మేము బయటికి వచ్చి బయట అక్కడ పని చేసుకునే వారికి అటు పనులు పంచుతుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి పిలిచి మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి వారితో మీరు ప్రార్థించవచ్చు, వారికి కలవచ్చు అని. అయితే ఆ రిటైర్మెంట్ హోమ్కు వెళ్ళినప్పుడు అక్కడ చాలా వృద్ధాప్యంలో ఉన్న సహోదరులను కలిసాం. దాదాపు 90 సంవత్సరాలకు పైగా వారికి పిల్లలు, మరి మన్మన్లు, ముని మన్మన్లు కూడా ఉన్నారు. 90+ ఇయర్స్ ఉంటాయి. అయితే వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక సహోదరి, ఆమె పేరు మార్తమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను క్యాన్సర్ పేషెంట్ను, నాకు చాలా మేజర్ సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత దాదాపు 18 దినాలు
కేవలము నాకు ఐవి పెట్టి తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చారు, నేను బ్రతికేడితే చాలా కష్టం కానీ దేవుడు బ్రతికించాడు అని తన సాక్ష్యం పంచుకుంటూ ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు స్పష్టంగా సూటిగా ఆయన మాట్లాడుతుండు. నాకు తెలిసిన కాపర్లకు చెప్తున్నాను, వారిది చిత్తూరు జిల్లా, చిత్తూరు. అయితే నాకు తెలిసిన కాపర్లకు చెప్తున్నాను, ఇప్పుడు మీతో కూడా నేను చెప్తాను. మీ బృందం అంతా వచ్చారు కదా. అయితే యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది అని చెప్తూ ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఆయన రాకడ సమీపంగా ఉంది అని అన్నది. తర్వాత ఆయన రాకడ శీఘ్రంగా ఉన్నది అంటుంది. అసలు వారికి బయట వరల్డ్తో కనెక్షన్ ఏం కూడా లేదండి. ఆ లోపల రిటైర్మెంట్ అంటే ఆ హోమ్లోనే వాళ్ళు ఉంటారు. వారి పిల్లలు కానీ దూరంలో ఉంటారు. మరి వారికి దేవుడు అంత ప్రత్యక్షత జ్ఞానం ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య రాకడ చాలా త్వరితంగా నిశ్చయంగా ఉంది, సమీపంగా ఉంది, శీఘ్రంగా ఉంది. తర్వాత ఇంకా ఆలోచించి జెఫన్యా 1:14 చూడు, అతి శీఘ్రముగా యేసయ్య రాకడ ఉన్నది. కాబట్టి మీరు సంఘములతో పంచుకోండి, సేవకులతో పంచుకోండి, పాస్టర్స్తో చెప్పండి, సంఘం మీ సంఘస్థులతో ఈ యొక్క సువార్తను, ఈ యొక్క అలర్ట్ని మీరు పంచుకోండి అన్న తల్లి ఎంతో దుఃఖముతో భారముతో మాట్లాడి కూడా రాని ఆ యొక్క పరిస్థితి మీరు వీడియో చూడొచ్చు. అంటే చాలా బలహీనంగా ఆమెకు క్యాన్సర్తో ఉన్న తల్లి నేను భారంగా చెప్పి విశ్వాసులను సిద్ధపరచుటకు దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఆయన రాకడ వచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలి, సంఘము సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎంతోమంది యేసయ్య లేక నశించి నరకానికి వెళ్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ప్రతిరోజు అంత వృద్ధాపంలో కూడా వారు 3 గంటలకు లేసి ప్రార్థిస్తారంట. అక్కడ ఉన్న చిన్న బృందము 3 స్త్రీలు. అయితే ఆ తల్లి యొక్క సందేశం విని మేము సరే ఈ వాక్యం మీద పంచుకుంటే బాగుంటుంది అని దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణతో ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతున్నాము. ఒకసారి మనం చదువుకుందామండి. 1:14 యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదన చేదురు. చాలా అక్కడ మనం గమనిస్తుంటే యెహోవా దినము సమీపమాయను, యెహోవా మహాదినము. ఇక్కడ మనము మహాదినము గురించి ఆలోచిస్తే ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అదే జెఫన్యా చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ యెహోవా మహాదినం అంటే ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత యెహోవా ఉగ్రత దినం, ద లార్డ్స్ డే. అంటే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమలో దేవుని యొక్క ఉగ్రత సమస్త మనం కింద వాక్యంలో మనం గమనిస్తే 18b భాగంలో హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. అనగా ఎవరు అంటే రక్షణ పొందనివారు, యేసయ్యను ఈ సమయంలో తృణీకరించిన వారు, రక్షణ నిర్లక్ష్యం కదా చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉన్నవారు. 2 భాగాలు ఉంటాయండి. ఒక రక్షణ పొందినవారు, రక్షణ పొంది కూడా పాపాన్ని విడవక పాపంలోనే వారు కొనసాగుతూ పాపములో కదా పైకి భక్తి గల వారుగా ఉండి శక్తిని ఆశ్రయించకుండా పాప జీవితము విడవక కొనసాగుతున్న వారు దీంట్లో వారు విడిచిపెట్ట కదా వాడి దీంట్లో ఉంటారు. సో సెకండ్ భాగం ఎవరంటే రక్షణ పొందని వారు, రక్షణ పొందకుండా వారు ఇంకా నిర్లక్ష్యంగా తిరిగేవారు. కాబట్టి రక్షణ పొందినవారు ఇద్దరికి కూడా ఈ యొక్క మహాదినములో యెహోవా ఉగ్రతలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంగమా మనము అప్రమత్తంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రక్షణ పొందిన మన అందరికీ 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలు లేక 2 బాధ్యతలు ఇక్కడ దేవుడు మనకు ఇస్తున్నాడు. మనం గమనిస్తే నిన్నటి ముందు ఆ తల్లి చెప్తూ ఆమె చెప్పిన మాట ఏంటంటే, దోషారోపణలు లేని భక్తి. అనగా దేవుడు నిన్ను చూచినప్పుడు నీలో ఏ దోషమైన పాపం అయినా ఏ అతిక్రమమైన కనపడకుండా జీవించుటకు ప్రతిదినము ప్రయాసపడాలి. దోషారోపణ, మనస్సాక్షి, నేరము మోపకుండా ఉండుటకు ప్రతిదినము ప్రయాసపడాలి అని ఆమె చెప్తూ, మరి ఇంకా మనం వాక్యంలో గమనిస్తుంటే రక్షణ పొందినాము. అయితే బాప్తిస్మము అంటే ఆ తల్లి చెప్పే సాక్ష్యం నేను గమనిస్తే రక్షణ పొందినాము. మరి దోషారోపణ లేని భక్తి లేక దేవునికి సమీపంగా
ఏ రీతిగా ఉండాలి అని ఆమె చెప్పిన మాట ఏంటంటే, నిజమే, చాలా చిన్నప్పుడే రక్షణ పొందాము, బాప్తిసము తీసుకొని మరి సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో, మరి చర్చ్ ఆలయంలో వెళ్తూ దేవుని అనేక రీతులుగా ఆయన సువార్తలో, ఆయన సేవలో ఉంటున్నాం. అయితే దేవుడు చెప్పే ప్రత్యేకమైన మాట, ఆ యొక్క తల్లి చెప్పిన మాట, దేవుడు హృదయ అంతరంగంలో చూస్తూ ఉన్నాడు. హృదయంలో ఉన్న ఆ యొక్క ఆశ, హృదయంలో ఉన్న దేవునిపై ఉన్న ఆ భక్తి భావం అవన్నీ కూడా చూస్తూ ఆమె చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, ఈ యొక్క భక్తి చాలదు, నువ్వు చేసే భక్తి అంత కూడా అది పరిపూర్ణతకు రాదు. కాబట్టి పరిపూర్ణతలోనికి దినదినము వెళ్ళాలి. చూడండి, రోమీయులకు 12:1 ఒకసారి వాక్యం చూసుకుందాం. రోమీయులకు 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. చూడండి, పరిశుద్ధము అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరమును దేవునికి అర్పించుకోండి. ఇక్కడ మనము గమనిస్తూ ఉంటే వాక్యంలో సమయము గడుపుతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు కూడా ఏ రీతిగా దేవునికి మనము ఉన్నతమైన స్థానము ఇవ్వాలి. ప్రతిరోజు దేవుడు మన జీవితాలు ఆయన చూస్తూ పరిశీలన చేస్తున్నప్పుడు మన హృదయంలో, మన జీవితంలో దేనికి అత్యంత ప్రాముఖ్యమైన స్థానము మనము ఇస్తున్నామో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మానవుల భక్తి అనగా మనము ఆచారయుక్తమైన భక్తి కేవలము మనల్ని విశ్వాసులుగా, అంటే ఈ లోకరీతిగా విశ్వాసులుగా ఉంచుతుంది, కానీ నిత్య జీవానికి సిద్ధపరచదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తల్లి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, 2 గ్లాసెస్ ఉన్నాయి. 2 గ్లాసెస్ తీసుకొని ఒక గ్లాస్లో క్లీన్ కదా శుద్ధమైన నీళ్లు పోసింది, ఇంకో గ్లాస్లో సేమ్ శుద్ధమైన నీళ్ళు పోసి ఆ నీళ్ళలో కొంచెం మాలిన్యము, అనగా కొంచెం మాలిన్యం ఉంది, ఒక డస్ట్ పార్టికల్ కొంచెం పడి చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క డస్ట్ లేక కొంచెం మురికి పడ్డ ఆ నీళ్ళు నువ్వు తాగుతావా? తాగలేము కదండి. ఆ వాటర్ పడేస్తాము, లేక డస్ట్ తీసేస్తాము, శుద్ధమైన మాత్రమే తాగుతాం. కొంచెమే కదా డస్ట్, ఆ కొంచెమే మురికి కదా, తాగవచ్చు కదా? లేదు కదండి, మనం అది తాగలేము. మరి మన జీవితాల్లో, మన హృదయాల్లో అటువంటి మురికిని, అటువంటి పాపాన్ని, అటువంటి మాలిన్యాన్ని, అటువంటి కదండి లీవెన్ ఇంగ్లీష్లో అంటారు కదా, లీవెన్ అంటే కొంచెం, అది తెలుగులో ఏమంటారండి, పులిసి కదా, పులుపు కదండి, పులిసిన కొంచెము పిండి అంతా కూడా పులిగా చేస్తుంది. ఆ కొంచెము ఆ పాపము ఉందా పరిశీలన చేసుకోవాలి అని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తున్న ఈ యొక్క పరిస్థితి. మరి ఇంకొక మాట ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి అన్ని విషయాల్లో మనము పరిపూర్ణతలో ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చూడండి, మన జీవితాల్లో ఒకవేళ దోషము, మాలిన్యము, కపటము, సులువుగా చిక్కుల కదా అంటే పాపాలు మన యొక్క మాటల ద్వారా కానీ, మన క్రియ, మన ప్రవర్తన, మన చూపులు, మన నడవడి ద్వారా ఏ రీతికైనా పాపమును మనం లక్ష్యము చేసి పాపములో కొనసాగుతూ ఉంటే యేసయ్య మన జీవితాలను స్వీకరించడు. అది వాక్యంలో ఖండితంగా చెప్పే ఒక మాట కదండి. సరేలేని చాలామంది అలా జీవిస్తున్నారు, మేము కూడా జీవించవచ్చు. వాక్యము మన యొక్క కొలబద్ద, వాక్యం మన యొక్క కొలమానం, మన యొక్క స్కేల్ కదా. మనుషులు కాదు, సరే వాళ్ళు చేస్తున్నారు, పాస్టర్స్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఈ రీతిగా ఉన్నారు, మేము కూడా ఉండొచ్చు అంటే అది మనము మోసపోదాం. దేవుడు వెక్కిరించబడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. పరిపూర్ణంగా మనం దినదినము పరిపూర్ణ దశలో ఉంటేనే ఎత్తబడతాం. ప్రతిరోజు మన జీవితాలు కడుక్కొని దేవుని వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ ఉంటేనే ఎత్తబడతాము. కాబట్టి ఆ పరిపూర్ణత దేవుడు మన హృదయాల్లో చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి. ఒక వచనం చూసుకుందామండి.
మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. ఒక యవనస్తుని యొక్క జీవితం ఇక్కడ మనము చూస్తున్నాం. మార్కు సువార్త 10:20. నీకు తెలియను గదా, అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆమేన్. చూడండి, ఈ యొక్క సందర్భము, సన్నివేశము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మూడిట్లో కూడా రాయబడి ఉంది. ఒక యవనస్తుడైన, ధనవంతుడైన అధికారి, అధికారంలో ఉన్నాడు. యవనస్తుడు, ధనవంతుడు. ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ఆయన సరి అయిన ప్రశ్న యేసయ్యను అడిగాడు. యేసయ్య ఆ మార్గం గుండా, మనం పైనుంచి వాక్యం చూసుకుంటే బయలుదేరి ఆ మార్గం గుండా యేసయ్య వెళ్తూ ఉన్నప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన ఎదురుగా మోకరించి, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలి? అయితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, చూడండి, రైట్ క్వశ్చన్ కదా. ఈరోజు పూట యవనస్తుల ప్రశ్న అడుగుతారా పెద్దలు కానీ? అయ్యా, జాబ్ కావాలి, ప్రమోషన్ కావాలి, ఇంకా 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 ఎన్నెన్నో లిస్ట్ ఉంటుంది. కానీ ఆ యవనస్తుడు సరి అయిన ప్రశ్న అడిగాడు. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ క్వశ్చన్ కదండి. ఈ భూలోకంలో ఎంత జీవించినా, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం కోల్పోతే ఏది ప్రయోజనం? అందుకే ఆ యవనస్తుడు మోకరించి కదా, బోధకుడా, నిత్య జీవము నేను పొందుటకు ఏమి చేయాలి అన్నప్పుడు యేసయ్య ఆయన చూసి, నువ్వు ఆజ్ఞలు పాటించు అని చెప్పి కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువా, బాల్యం నుంచి ఈ ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను. మీ పక్కనే ఉన్న పడుకుంటే దయచేసి తట్టండి వాళ్ళు, అంటే ప్రేస్ ద లార్డ్ అని అన్నాడు. ఒకసారి ప్రేస్ ద లార్డ్, యేసయ్య వస్తున్నాడు. ఏమంటారు? ప్రేస్ ద లార్డ్, యేసు ప్రభు వస్తున్నాడు. కాబట్టి వాక్యము వినండి. ఎవరు పడుకోవట్లేదేమో కానీ ఒక చిన్న సలహా అంతే కదా. అయితే ఇక్కడ చూడండి, ఆ యవనస్తుడు, ప్రభువా, బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను అన్నప్పుడు ఆయన అనుకున్నాడు, బా యేసయ్యా, నన్ను శబాష్, వెరీ గుడ్, అసలు నీకే పరలోక రాజ్యము, నిత్య జీవము ఇలాంటివి కదా మీకే అని చెప్పి ఆయన అనొచ్చు అని ఆయన ఆశపడ్డాడు, అతిశయపడ్డాడు. కానీ యేసయ్య అక్కడ వాక్యంలో మనం గమనిస్తే, యేసయ్య కదా అతన్ని చూచి, యేసు అతన్ని చూచి, ఫుల్ స్టాప్, ఆగదమ్మా. మరి అంతవరకు యేసయ్య ఆయనతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడంటే కొత్తగా యేసు ఆయనను చూచి అంటున్నాడు. చూడండి, యేసయ్య వాళ్ళ సంభాషణ అవుతూ ఉంది. కానీ యేసు ఆయనను చూచినప్పుడు ఆయనను కాదమ్మా, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. హృదయ అంతరంగంలో, హెబ్రీయులకు 4:13 గమనిస్తే, ఆయన హృదయ అంతరంగంలో పరిశోధన చేసే దేవుడు. నీ హృదయంలో నిజముగా యేసుక్రీస్తు సింహాసనం వేసుకొని కదా యేసయ్య ఉన్నాడా, లేక ఏ విగ్రహానికి తిష్టేసావు, యేసయ్య కన్నా ఎక్కువగా దేని ప్రేమిస్తున్నావు అని ఆయన హృదయాన్ని చూసినప్పుడు క్లియర్గా, అది ఎంఆర్ఐ కాదు, స్కాన్ కాదు, ఇంకా ఏదోదో కాదు, దానికన్నా క్లియర్గా నీ హృదయ అంతరంగంలో. హెబ్రీయులకు 4:13 చూడడం ఒకసారి చదువుతారా? హీబ్రూస్ 4:13 గట్టిగా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆమేన్. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆ దేవునికి సమస్తము స్పష్టముగా, తేటగా ఎవరిని తప్పించుకోలేమండి. మనుషుల దగ్గర ఓ గొప్ప సాక్ష్యము, గొప్ప పేరు, మంచి భక్తులు, విశ్వాసులు అని ఎన్నెన్నో బిరుదులు, మెప్పు పొందొచ్చేమో, కానీ ఆయన ముందు అంత బట్టబయలైపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్, బ్లాక్ అండ్ వైట్. కాబట్టి యేసయ్య ఆ యవనస్తుని చూసినప్పుడు, ఆయనను చూచి ఆయనను ప్రేమించి, ఆయనను చూసినప్పుడు నిజమే ఈ యవనస్తుడు బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి నా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. మనలాగే ఆలయానికి వస్తున్నాడు, రక్షణ పొంది బాప్తిసము కదమ్మా, బాప్తిసం తీసుకొని క్వైర్లో, సింగింగ్లో, యూత్లో, సండే స్కూల్లో, పరిచర్యలో, అన్నిట్లో ఉంటూ ఉన్నాం. అయితే
యేసయ్య ఆయనను చూసి ఆయనను ప్రేమించారంట కదా. ఆయన ప్రేమించే దేవుడు అండి. మన బలహీనత చూసినప్పుడు దేవుడు కదా మనల్ని ప్రేమించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీలో ఒకటి కొదవగా ఉన్నది, నీలో ఒకటి కొదవగా ఉన్నది. యేసయ్య చూసినప్పుడు ఆ కొదవ ఏంటంటే, ఆ వ్యక్తి నిజంగా ఆయన భక్తిపరుడే, ఆయన రక్షణ పొందిన కదా వ్యక్తి, బాల్యం నుంచి ఆజ్ఞలు పాటిస్తున్న యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తియే. కానీ హృదయంలో ధనాన్ని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు. యేసయ్యని కాదు, తన ధనాన్ని ఆశ్రయిస్తున్నాడు. యేసయ్య ఆయన చూసినప్పుడు ఆయన కనిపించింది, హృదయంలో తిష్టేసేసింది ధనం అంట. ధనం అనే విగ్రహం. దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఒకరిని విడిచిపెట్టాలి, ఇంకొకరిని హత్తుకోవాలి. దేవునికి సిరికి, దేవునికి ఇంకా ఈ యొక్క లోకానికి, దేవునికి లోక ఆచారాలకు, దేవునికి ఇంకా మీకు అత్యంత ఇష్టమైన సెల్ ఫోన్కు, మీ ఉద్యోగానికి, లేక భార్యకు, లేక భర్తకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు, దేవుని స్థానంలో ఏది మీరు ఎక్కువగా ప్రేమించినా మీ హృదయంలో అది విగ్రహమే. అందుకే అబ్రహాముతో, అయ్యా నువ్వు విశ్వాసులకు తండ్రి కావాలి అంటే ఆ విగ్రహాన్ని అర్పించాల్సిందే బలి. అర్పించకుంటే నీవు విశ్వాసులకు తండ్రి కాలేవు నాయన. చూడండి దేవుని సంగమా, ఈరోజు ఆ యవనస్తుని చూసినప్పుడు నీలో ఒకటి కొదవగా ఉంది. నిన్నటి దినమందు మార్తమ్మ ఆ తల్లి చెప్పిన మాట అదే. యేసయ్య నన్ను చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా చక్కగా నువ్వు ప్రార్థిస్తున్నావు, VBS, సండే స్కూల్, యూత్, చక్కగా ప్రార్థన అన్ని చేస్తున్నావు, మళ్ళీ ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుని స్వరం వింటున్నావా? ఎంతసేపు ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నీకు వినిపిస్తుందా? ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు? 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ప్రార్థన, ఇంకా మనము ప్రార్థించుకొని ఒక మొక్కుబడిగా లిస్ట్ అంతా దేవునికి చెప్పేసి లేసి వెళ్ళిపోతాం. లేక వాక్యంలో పేజీలు తిప్పుతూ ఉంటాం. 1 చాప్టర్ 2 చాప్టర్ 3 చాప్టర్స్ అయిపోయినాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడా? హృదయ అంతరంగంలో దేవుని మాట అగ్ని వంటిది మండుతుందా? మన జీవితాల్లో మన యొక్క లోపల మస్టు చెత్తనంతా కూడా కాల్చేస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి చెప్పిన ఆ సాక్ష్యం నిజమే. దేవుని మాట అగ్ని వంటిది కాదా? చాకలి వాని సబ్బు వంటిది కాదా? మనల్ని బ్రతికించేది కాదా? మరి వాక్యం చదువుతూ ఉండగా ఈ హృదయము బద్దలైపోతుంది. కన్నీరు కారుస్తీ, అయ్యో దేవా ఈ వాక్యం ప్రభు నా కొరకే అని. అక్కడ యవనస్తుల్లో నీకు ఇది కొదవగా ఉంది నాయనా, ఆయనను చూచి ప్రేమించి ఇది కొదవగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. యేసయ్య కేవలం మన కొదవ మాత్రమే చెప్పడండి, సమస్య మాత్రమే ఆయన చెప్పాడు. గాడ్ విల్ టెల్ ప్రాబ్లం అండ్ సొల్యూషన్. దానికి వెంటనే సొల్యూషన్ చెప్తున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నీకు నిత్య జీవము దొరుకును. యేసయ్య అందరికీ ఆ మాట చెప్పడండి. అందరికీ ఆయన నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తికి చెప్పిన కారణం ఏంటంటే, ఆ వ్యక్తికి తన సర్వస్వము ఆస్తియే. మిక్కిలి ధనవంతుడు కాబట్టి, లూకా సువార్తలో ఉంటుంది, మిక్కిలి ధనవంతుడు కాబట్టి మిక్కిలి దుఃఖపడి వెళ్ళిపోయాడు. జక్కయ్య మొత్తం ఆస్తి అంతా ఇవ్వలేదు యేసయ్యకు. నా ఆస్తిలో సగభాగమే నీకు ఇస్తానయ్యా, బీదలకు ఇస్తాను, ఇంకా కదా నేను అన్యాయంగా దోచుకున్న వారిలో 4 అంతలు తిరిగిస్తా అన్నాడు. అంటే అందరం మన ఆస్తి అంతా ఇచ్చి దేవుని వెంబడించాలని ఆయన కోరడు. కానీ మన హృదయంలో విగ్రహంగా ఏది తిష్టేసిందండి? నీ ఉద్యోగమా, లేక నా అహమా, లేక నేను ఎంత బాగా కదా. కొంతమందికి సెల్ఫ్ ఇమేజ్ చాలా ఉంటుంది, ఈగో అంటారు దాన్ని కదా. నేను నాదే కావాలి, నా మాటే నాదే నడవాలి. ఆ దేవుడు ఆ ఈగో అనే ఐకి దేవుడు సిలువేసేసాడు, అడ్డుకోయ కదండి. ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడే నాకైనా ఎక్కువగా కదండి. లూకా సువార్తలో ఉంటుంది, మనము తన భార్యనైనను, లేక భర్తనైనను, బిడ్డలనైనను, తల్లినైనను, తండ్రినైనను, ఆస్తిని, భూమిని, దేనినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కానే కాడు. ఇక్కడ పరిపూర్ణత కావాలి అంటే
ప్రతి దినము ఈ వాక్యం మన జీవితాలను మండించాలి, సరిచేయాలి. ఇక్కడ అందుకే ఆ తల్లి చెప్పిన ఆ మాట ఏంటంటే, ఎప్పుడైతే నాకు దేవుడు అది చూపించాడో, ప్రభువా కన్నీటితో ఏడ్చిందంట. నిజమే, దేవుడు చెప్పిన మాట, పెద్దవులతో నీవు నన్ను ఘనపరుస్తున్నావు, పెద్దవులతో స్తుతిస్తున్నావు, ఎంతో కదా భక్తి చేస్తూ ఉన్నావు, కానీ ఆ భక్తిలో పరిపూర్ణత లోపించింది. పరిపూర్ణత ఆ భక్తిలో లేదు, లోపించింది. మనుషుల ఆచారాల ప్రకారం భక్తి చేస్తూ ఉన్నాము కదా, మొక్కుబడిగా అలవాటుగా వాక్యం చదువుతున్నాం, పేజీలు తిప్పుతూ ఉన్నాం, అధ్యాయాలు అయిపోతూ ఉన్నాయి, కానీ హృదయం మారట్లేదు. జీవితంలో శాంతి లేదు, నోటికి హద్దు అసలే లేదు. తలంపులకు కదండి, తలంపులకు, ఆలోచనలకు ఎక్కడ కూడా దెర్ ఇస్ నో బౌండరీస్. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిపూర్ణత కావాలి అంటే ఏం చేయాలని చెప్పి ఆ తల్లి యేసయ్యను అడిగిందంట. అయ్యా నీవే నాకు భక్తి నేర్పించిన ఆయన, నీవే నాకు ప్రభువా ఏ రీతిగా పరిపూర్ణతకు నేను రావాలో నాకు నేర్పించయ్యా అన్నప్పుడు యేసయ్య ఆయన దినదినం ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ కదా ఆత్మతో ఆమెను నింపి దేవుని వాక్యము చదువుతున్నప్పుడల్లా ఆ వాక్యం సూటిగా ప్రతి వాక్యం కూడా అసలు అది ఎట్లా అంటే ఒక వెలుగు వలె మాట్లాడుతూ జీవితాలను సరి చేసుకొని ఏ రీతిగా ఆయన వరకు జీవించాలి, రాకడను ఆపేక్షించాలి. ప్రార్థన చేయనప్పుడల్లా స్పష్టంగా యేసయ్య స్వరము వినిపిస్తున్నది. మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన వన్ సైడ్ అయిపోతుంది కదమ్మా, వన్ సైడ్. ఫోన్లో ఇతరులకు మనం కాల్ చేసి వారు చెప్పేది ఏది వినకుండా హలో అని చెప్పి మన చిట్ట అంతా కూడా చదువుతూ ఉంటే లిస్ట్ అంతా కూడా చదివేసి ఓకే ఆమెన్ అని పెట్టేస్తే అది మన దేవుడు అట్లాంటి దేవుడు కాదమ్మా. మన దేవుడు మాట్లాడే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు, హెచ్చరించే దేవుడు, గద్దించే దేవుడు కదా. నీ వెనుక మెల్లని స్వరము, ఇదే త్రోవ, దీన్ని వెంబడించు. యెషయా కదా గ్రంథంలో ఉంటుంది, దిస్ ఈజ్ ద వే యు వాక్ ఇన్ ఇట్. స్పష్టంగా మాట్లాడే దేవుడమ్మా. మనము ప్రార్థనలో కనిపెట్టే అనుభవం నీకు ఉంటే, వాక్యము చదివి ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా అని ఒక దృఢమైన నిశ్చయత నీకుంటే ఖచ్చితంగా దేవుడు సూటిగా మాట్లాడతాడు. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ గాడ్స్ వర్డ్ విల్ వర్క్. మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభువా దీంట్లో ఏం అసలు నాకు కనిపించట్లేదు, బాగా వర్షం ఉంది, ఇక మేము కంపాషన్కి ఈసారి కూడా మిస్ అయిపోతుంది. కంపాషన్ దాంట్లో గ్రూప్లో పెడితే ఎంతమంది వస్తారంటే ఎవ్వరు కూడా సైన్అప్ చేయలే, ఒక్కరు మాత్రము లైక్ కొట్టారు అంతే, ఇంకెవ్వరు సైన్అప్ చేయలేదు. నైట్ అంతా వర్షము. మేము అనుకున్నాము మెన్స్ మీటింగ్లో అందరు తెచ్చే వస్తువులు అన్నీ కూడా సార్టింగ్ చేసుకొని, చిన్న బిడ్డల బట్టలు, పెద్దల బట్టలు, యవ్వనస్తులవి అన్నీ కూడా సార్టింగ్ చేసుకొని మళ్ళీ ఎన్నో ప్లాన్స్ చేసాము, పండ్లు ప్యాక్ చేసుకుందాం. కానీ ఆ వర్షం వల్ల మెన్స్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మరి మార్నింగ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్. కానీ వాక్యంలో ప్రార్థనలోకి వచ్చినప్పుడు గాడ్ ఈజ్ స్పీకింగ్ వెరీ క్లియర్లీ, యూ హ్యావ్ టు గో. నా దిన భాగంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 6-7 దాంట్లో వచనాల్లో స్పష్టంగా అంటున్నాడు కదా. యోహాను ఆయన బంధించబడిన తర్వాత యేసయ్య ఆయన నజరేతు ఇడిచి గలిలయ, తర్వాత అక్కడ జెబులోను నఫ్తాలి సముద్ర తీరమున ఆయన వెళ్ళినప్పుడట చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యమైన వెలుగును చూస్తారు, మరణ ఛాయల్లో ఉన్నవారికి దేవుడు జీవపు వెలుగును అనుగ్రహిస్తాడు. యెషయా 9వ అధ్యాయంలో 5-6-7 వచనాల్లో అదే ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఆ వాక్యం ద్వారా మాట్లాడారు. తర్వాత గాడ్ గివెన్ మీ దట్ పీస్ అండ్ దట్ వాయిస్, మీరు వెళ్ళాల్సిందే, నేను గొప్ప కార్యం అక్కడ చేస్తాను, మరణాఛాయలో ఉన్న వారికి జీవం ఇస్తాను. గొప్ప కాదండి, కానీ అనుభవం చెప్పాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు స్పష్టంగా సూటిగా. ఇక వెహికల్ బాగాలేదు, చర్చ్ వ్యాన్ అది స్టార్ట్ అవ్వట్లేదు, ఇంజన్ ఫాల్ట్ ఏమో ఉంది. తర్వాత ఇంకా అనేకమైన ఏ విషయంలో కూడా పీస్ లేదు, అన్ని అడ్డంకులే. కానీ వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వెళ్ళాము, సోదరులు వ్యాన్ ఉండే, అందరం కలిసి వెళ్ళినప్పుడు మేము వెళ్ళే ఆ యొక్క వర్డ్ అండ్ స్కూల్ ఆ లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్లమ్స్ ఉంటాయి. అక్కడ వెళ్దామంటే ఆ స్లమ్స్ లేవు, కేవలము విగ్రహాలు వారు ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా వాళ్ళు చాలా వాళ్ళకి మనం ఇవ్వనవసరం లేదు, వాళ్ళకు వస్త్రములు డబ్బులు చాలా సంపాదించుకుంటారు. సో వాళ్ళకి ఇచ్చే అవసరం. అక్కడ వెళ్ళినాం బండి ఆపాం, కానీ మనసులో శాంతి లేదు వారికి ఇవ్వాలి అంటే. సరే అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక తెలిసిన బ్రదర్స్తో, అయ్యా అక్కడ స్లమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, ఎక్కడ లేవయ్యా స్లమ్స్ ఇక్కడ
అన్నారు. ఇంకొక సిస్టర్ చెప్పింది స్లమ్స్ అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దాటాక ఉంటాయి, కానీ అక్కడ మీరు పర్మిషన్ ఉండాలి, ఒక 1 డే ముందు పర్మిషన్ ఉండాలి అని చెప్పారు. దేవుడు స్పష్టంగా ఆయన వెళ్ళమంటున్నాడు. అలాగే వెళ్తున్నాము, రామోజీ దాటిపోయాము, అనాజ్పూర్కి వెళ్ళాము, అనాజ్పూర్ ఊరు లోపలికి వెళ్ళాము 4 కిలోమీటర్స్. ఒక బ్రదర్ చెప్పారు, అయ్యా అట్లా వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయా కొన్ని చూడండి, టెంట్స్ ఉంటాయి చూడండి అని చెప్పి. అలా వెళ్తుండగా ఆశ్చర్యము, ఒక పెద్ద స్లమ్, అసలు మేము తీసుకెళ్ళిన బట్టలు సరిపోవు అందరికి ఇస్తే, వస్త్రములు ఇచ్చిన తర్వాత అక్కడ ప్రార్థిస్తూ ఉండగా ఒక వ్యక్తికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. ఇంకొంతమందికి ఇంకా అనేకమైన బంధకాలు, ఇంకా వారికి వస్త్రములు ఇచ్చి, ఎవరికి సైజు ఉంటే వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ పండ్లు ఇచ్చి ప్రార్థించి వాళ్ళకి రక్షణ సువార్త బోధించి అనగా దేవుడు నేను చెప్పే అంశం ఏంటంటే అవర్ గాడ్ లీడ్స్ అస్. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆపేస్తాడు, క్లియరెన్స్ ఇస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు లేవనెత్తాడు, ఏ మాట ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ప్రతి ఒక్కటి హీఈస్ అ గాడ్ హూ స్పీక్స్. స్పష్టంగా మనిషి ఎలా మాట్లాడతారు అలా ఆయన మాట్లాడతారు. మనకు కావాల్సింది ఒకటే ఓర్పు, ఆయన సన్నిధిలో కనిపెట్టే ఓర్పు. ఆ రీతిగా పరిపూర్ణత వస్తుంటుంది. వెరీ కదండి. పరిశుద్ధాత్ముడు ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు వాక్యానికి మోకరించబడి గద్దిస్తూ ఉంటాడు. ఇది సరి అయింది, ఇది తప్పు జరిగింది, ఇక్కడ సరి జరిగింది, ఇక్కడ ఇలా ఉండాలని చెప్పి తన ఆత్మ ఫలములు, ఆత్మ వరములతో దేవుడు మనల్ని నింపుతాడు. ఔషధ కదా, మనకు ఔషధ అంటే బట్టి ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకోవాల్సిందే. ఆ తల్లి ఆమె చెప్పిన మాట చక్కగా, అంత వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు 3 గంటలకు వాళ్ళు లేసి ప్రార్థిస్తారంట. ప్రార్థించి వాళ్ళు చెప్పే మాట ఆశ్చర్యపోయాం మేము కూడా. అయ్యా మాకు బయటికి వెళ్ళలేము, నడవలేము, వీల్ చైర్స్లో ఉన్నాము, కానీ హృదయంలో మంట ఉన్నది మాకు. ఈ మంటను ఎవరు ఆర్పుతారు? అనేకులు విగ్రహ ఆరాధన చేస్తూ నశిస్తున్నారు. అనేకులు దేవుడు ఎరగక నాశనమైపోతున్నారు. యవనస్తులు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు వాక్యం విని కదా, వారికి వాక్యం అంటే విసుగ్గా అయిపోయింది. చెవులకు దురద చెవులతో ఉండి వాక్యాన్ని ఆలకించట్లేదు. యేసయ్య రాకడ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నోవాహు దినముల్లో 120 సంవత్సరాలు నోవాహు ఓడ కడుతున్నాడు కదండి. 120 years నోవాహు ఓడ కట్టాడు. మరి 120 సంవత్సరాలు ఆయన ఏం చేస్తుంటాడు? అనేకులు వచ్చి అయ్యా ఈ ఓడ ఎందుకు కడతా? అప్పటిదాకా వర్షము లేదండి, అప్పటిదాకా ఆకాశం నుంచి వర్షము రాలేదు. ఈ ఓడ కట్టే కారణం ఏంటి? ఈ ఓడ ఎక్కడ పోతుంది, ఎక్కడ నడిపిస్తావు, ఈ భూమి పైన ఓడను ఏం చేస్తావని చెప్పి అందరూ నువ్వు వెర్రివాడివి, నీకు పిచ్చి పట్టదని ఎక్కిరించారు, ఎగతాళి కదా చేశారు. కానీ ఈ 120 సంవత్సరాలు కూడా ఆయన చెప్పిన సువార్త ఒక్కటే, ఏదండి? వర్షము వస్తుంది, దేవుడు భూమినంతా వర్షముతో జల ప్రళయంతో నాశనం చేయబోతున్నాడు. 120 సంవత్సరాలు ఆయన అదే సువార్త చెప్తున్నాడు. జలప్రళయం రానే వచ్చింది. 8 మంది మాత్రమే ఆ ఓడలో ఉన్నారు, మిగతా అందరూ కొట్టుకొని పోయారు. చూడండి, 1 పేతురు 2 పీటర్ 3 మనం అక్కడ చూస్తుంటే ఒక్కసారి ఇక్కడ వాక్య భాగం మనం చూద్దాం. 1 పేతురు 3:20 చూద్దాం ఒకసారి. ఫస్ట్ 1 పేతురు 3:20. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోహావు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యము బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆమేన్. చూడండి, ఆ 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఆనాడు ఉన్న భూనివాసులు అందరూ కూడా నశించిపోయారు. మరి ఈరోజు ఈ కాలంలో ఇక జలప్రలయం రాదు. దేవుడు మనకిచ్చిన రెయిన్బో ఇంద్రధనస్సు,
దేవుడు మానవునితో చేసిన నిబంధన, ఇక జల ప్రళయంతో భూమిని నాశనము చేయను. మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఏదండి? అగ్ని చేత దేవుడు, చూడండి 2 పీటర్ 2 పేతురు మనము 3వ అధ్యాయము ఇక్కడ మనము 9 నుంచి చూద్దాం కొన్ని మాటలు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇప్పుడు భూమి ఆకాశములు దే ఆర్ వెయిటింగ్. దేని కొరకండి? అవి వేచి ఉన్నాయి. అగ్ని చేత పంచభూతములు అన్నీ కూడా లయమైపోవటకు, మహావేంద్రంతో కాలిపోటకు. భూమి ఆకాశములు మాత్రమే కాదు, ఆయనకు అవిధేయులైన భూనివాసులు అందరూ లయమైపోతారు. దేవుని మహా ఉగ్రత దినము రానయ్యున్నది. కానీ ఆ దినము కన్నా ముందు దేవుడు పరిశుద్ధులను, విశ్వాసులను, సంఘమును కదా, ఆయన తండ్రి పరిపూర్ణ కాబట్టి పరిపూర్ణతలో దినదినము నడిచేవారు అందరినీ ఆయన, చూడండి ఇక్కడ, మీరు ఇవన్నీ లయమైపోవచ్చుండగా దాని కొరకు ఇక్కడ ప్రభువు దేవుని దినపు రాకడ నిమిత్తము కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కదా, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త భూమిని, కొత్త ఆకాశమును కొరకు మనం కనిపెట్టుచున్నాం, అందులో నీతి నిలుచును. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తుంటే చూడండి, కింద మనం కనిపెడుతూ ఉన్నాం కాబట్టి 14 వచనం చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఆమేన్. మనం వీటి కొరకు కనిపెడుతున్నాం కాబట్టి మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన ఆయన లక్షణం ఏంటంటే, పైన చూస్తే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, మరి భక్తి, పరిశుద్ధంగా జీవించడానికి ఒక తీర్మానము, ఒక ప్రయాస, మరి భక్తి కదండి. భక్తితో అనగా దేవుని యందు భయభక్తులతో, మరి కింద గమనిస్తే మనం కనిపెడుచున్నాము కదా, కాబట్టి శాంతము గలవారై ఉండాలి. శాంతము కదండి చాలా అవసరం అండి ఈ అంచె దినాల్లో. మనకు శాంతి, నెమ్మదిగా శాంతిగా దేవుని కొరకు. అందుకే ఆత్మఫలంలో ఏముందండి? దీర్ఘ శాంతము ఉందా కదండి. ఒక సేవకుడు ఆయన ఇట్లే చెప్తా ఉండి, ఒక సహోదరి ఉంది నాకు బాగా తెలుసు, ఆ సహోదరి పేరు శాంతి, కానీ ఎప్పుడూ అశాంతియే. ఆ పేరు శాంతి, కానీ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అశాంతితో. ఈరోజు మనం అలా ఉన్నామా కదండి. దేవుడు సెలవిస్తున్నాడు కదా ఇక్కడ, శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకంగాను నిందారహితులుగాను. చాలా ప్రాముఖ్యము. నిష్కలంకంగా, నిందారహితులుగా ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే, యేసయ్య కదండి దొంగ వలె, అనగా అనుకోని గడియలో కనిపెట్టని దినమందు యేసయ్య వస్తున్నాడు. కాబట్టి మనము భక్తితోనూ పరిశుద్ధంగా, మరి ఇంకా నిందారహితంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా మనం జీవించుటకు ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడు వారికే ఆయన రాకడ, కనిపెట్టు వారికే. యేసయ్య ఎందుకు వస్తున్నాడు? ఒకసారి మనం వాక్యంలో మనము నేర్చుకున్నాం. యేసయ్య, వై ద లార్డ్ ఈస్ కమింగ్. ఈ భూలోకము ఆకాశం మహావేంద్రంతో లయమైపోతుంది. ఈ భూలోకం మనకు పర్మనెంట్ స్థానము కానే కాదు. సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనము సమస్తము, కట్టుబట్టలు కూడా విడిచిపెట్టి పోవాల్సిందే. అయితే యేసయ్య వచ్చే కారణం ఏంటంటే, మనల్ని పర్మనెంట్ హోమ్కు తీసుకుపోవడానికి కదా, నిత్య రాజ్యానికి, మన సొంత గృహానికి, సొంత ఇంటికి. అక్కడ అందరూ ఉన్నారు కదండి. మనకన్నా ముందు గతించిపోయిన మన పితరులు, తండ్రి, తల్లి,
కొంతమంది బిడ్డలను, కొంతమంది ప్రియులను కోల్పోయారు. అందరు కూడా అక్కడ మన కొరకు ఆపేక్షిస్తున్నారు. ఇక్కడ మెజారిటీ తక్కువ ఉందండి, మెజారిటీ అక్కడ ఎక్కువ ఉంది. ఇప్పుడు విశ్వాసుల మెజారిటీ భూలోకంలో లేదు, అంత అక్కడే 70-80% మంది అక్కడే ఉన్నారు. కానీ మనం కూడా ఎత్తబడాలి. రెండవది ఎటర్నల్ హోమ్కి వెళ్తున్నాము. రెండవది విశ్వాసంగా నమ్మకంగా ఉన్న వారందరికీ ఆయన జీతం ఇచ్చుటకు, మన క్రియలను బట్టి జీతం ఇచ్చుటకు, మెప్పు ఇచ్చుటకు, కిరీటములు కదా ఇచ్చుటకు, రివార్డ్స్ ఇచ్చుటకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తున్నాడు వచ్చి. మూడవది తీర్పు తీర్చుటకు, భక్తిహీనులందరికీ, ఆయన మాట వినని అందరికీ, హృదయ కాఠిన్యం చేసుకుని అందరికీ, ఇంకా రక్షణ పొందని ఇక్కడ కూర్చున్న వారందరికీ, రక్షణ పొంది కూడా పాత పాప జీవితంలో కొనసాగుతున్న వారందరికీ తీర్పు కదండి. ఆ తీర్పు ఏదంటే ఆయన మహా ఉగ్రత దినము. దాని కొరకు మనం ఆశపడతలేము. కానీ విశ్వాసాలుగా మనకు కొత్త ఆకాశము, కొత్త భూమి. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన అందరం కూడా పరిపూర్ణతలోనికి వచ్చుటకు ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ప్రతి దినము కూడా మనము కోరుకోవాలి. చూడండి, ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 11, 12, 13 వచనాల్లో ఆయన అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఆయన అనుగ్రహిస్తారు. కానీ మనం అడగాలంట, మనం అడిగి పొందుకోవాలి. చూడండి, లూకా సువార్త 11, 12, 13 చూడమ్మా. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును నేను. ఆమేన్. పరలోకమందున తండ్రి అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇచ్చును. పైన వాక్యం మనం గమనిస్తే, మీరు చెడ్డవారై కదా ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఇస్తున్నారు. అయితే మీ పరలోకపు తండ్రి మంచివాడు, మనకు మంచి ఈవెనగా పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని నింపుతాడో, కేవలము రక్షణ పొందిన దినము పరిశుద్ధాత్ముడు వరముగా మనలో వస్తాడు, అది సరిపోదండి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి. కేవలం లోపల మాత్రము ఒక చిన్న వెలుగుంటే సరిపోదు. మన శరీరంలో ప్రతి భాగములో ఆయన వెలుగుతో, ఆయన జీవంతో నింపబడాలి. స్టెఫెను మరి 7 గమనిస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన పూర్ణులైన వారిని దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణత, ఆత్మ పూర్ణత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మ ఫలములు ఫలిస్తాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, ఇవి ఎవరిలో ఉంటాయో, ఫలిస్తాయో నిత్య జీవం, పరలోక రాజ్యానికి వారు అర్హులు, ప్రవేశిస్తాము. ఇవి ఎవరిలో కనబడవో కదండి, శరీర కార్యాలు వారిని ఏలుతా ఉంటాయి. కోపము, ఆందోళన, క్రోధము, కామాతృత, ద్వేషములు, మితతరములు, కపటములు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, ఇవన్నీ కూడా నిత్య రాజ్యానికి మనల్ని చేర్చలేవు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆ పరిపూర్ణతలో మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా అన్ని విషయాల్లో పరిపూర్ణత గలవారై ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం నిల్చున్నాము అని అనుకున్న వారందరము పడిపోకుండా జాగ్రత్త ఉండాలి. ఒక పాస్టర్, నేను సేవకుడు ఇలా ఆయన చెప్పాడు, యేసయ్య రాకడ వస్తుంది కదండి అని చెప్పి అంటే ఆయన అందరికీ ప్రకటించే వ్యక్తి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక మంచి మీటింగ్స్ అంట, యేసయ్య రాకడ మీటింగ్స్ అవుతున్నాయి అంట. ఒక ఊర్లో రాకడ మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. అయితే ఇంకా అందరిని తన ఊర్లో ఉన్న సంఘస్థులందరూ ఇంటింటికి వెళ్ళి చెప్పారంట, అయ్యా ప్రభు రాకడ కూటములు పలానా టైంలో ఉన్నాయి ఈ ఊర్లో, ఆ ఊరికి సరిగ్గా 5 గంటలకు ట్రైన్ ఉంది, మీరు సరిగ్గా 5 గంటలకు అందరూ స్టేషన్కి వచ్చేయండి అని చెప్పి అనంట. అని ఇంకా ఆయన సంఘస్థులు అందరూ కూడా 5 o'clock అంటే 4:30కే వెళ్ళి స్టేషన్లో ఉన్నారు. అందరు ఇంటింటికి వెళ్ళి చెప్పాడు. సరిగ్గా ఆయన అందరికి చెప్పాక ఆయన తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఇక పాస్టర్ మా పిల్లలందరినీ సిద్ధపరుస్తున్నాడు. కొద్దిగా ఆలస్యమైంది. సరిగ్గా స్టేషన్కి వచ్చాడు. అప్పటికి 5 అయిపోయి 3 నిమిషాలు అయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ కూటంలోకి అందరికి చెప్పాడు, అందరూ వెళ్ళారు, ఆయన మిస్ అయిపోయాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం భక్తిగా ఉన్నాము, నిలుచున్నాము, పరిశుద్ధంగా ఉన్నాము, అందరికన్నా నేను చాలా మెరుగు అనుకుంటున్నామేమో. కాదండి, పడిపోకుండా జాగ్రత్త. అనేకులకు చెప్పి మనము ఒకవేళ తప్పుతామేమో, జాగ్రత్త. కాబట్టి మనం రక్షణ పొందిన మనము ఇంకా రక్షణ పొందని అనేకులు ఉన్నారు. మన స్నేహితులు రక్షణ పొందని
కుమార్తె కుమారుడు, లేక తండ్రి తల్లి, లేక భార్య భర్త, స్నేహితులు ఒకవేళ రక్షణ పొందకుండా వారు మరణిస్తే నరకం ఖచ్చితం. నరకం తప్పించుకోలేరు. పరలోకం ఎలాగో మిస్ అయిపోతారు, కానీ నరకం మాత్రము తప్పించుకోలేరు. ఆ నరకంలో ఉండగా వాళ్ళు ఏడుస్తూ కదా ఉంటారేమో, అయ్యో నా స్నేహితుడు ఉన్నాడు పలానా వ్యక్తి, ఆయన క్రైస్తవుడే కదా, నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు మా స్నేహము, లేక ఇన్ని ఏండ్ల మా యొక్క కదా నా తల్లి లేక నా తండ్రి లేక నా బిడ్డలు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చదువుకో 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 అంటూ ఉన్నారు, కానీ రక్షణ గురించి, వాక్యం గురించి, బాప్తిసం గురించి, పశ్చాత్తాపం గురించి, పరలోకం నరకం ఉందని సత్యం చెప్పలేక తల్లిదండ్రులకు అన్నీ చూస్తున్నాం, స్నేహితులతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, కానీ రక్షణ గురించి చెప్పుకుంటే మనం నిజంగా వారిని ప్రేమించట్లేదు, వారి పట్ల భారముగా లేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో ఆ మాట ఉంది కదండి, వారి సామెతల్లో ఆ మాట ఉంటుంది కదా, నశించిపోయే వారిని నీవు రక్షించవా, నరకానికి మరణానికి చావుకు జోగుతున్న వారిని నీవు కాపాడవా, అగ్నిలోంచి లాగినట్టు వారిని లాగవా. ఒకవేళ ఆ సంగతి నాకు తెలియదు అని అంటే హృదయం పరిశీలించి దేవుడు నిన్ను కదా నిన్ను ఆయన చూస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఒక తీర్మానము, ఈరోజు శ్రేష్టమైన వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు దినము సమీపంగా ఉన్నది, కేవలము సమీపం కదండి, శీఘ్రంగా ఉన్నది. వాక్యం సెలవిస్తుంది ఆయన దినము యేసయ్య రాకడ అతి శీఘ్రంగా ఉండగా, విశ్వాసి నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి? మనము సిద్ధంగా ఉండి ఇతర అనేకులను సిద్ధపరచాలి. పరిశుద్ధాత్మ వెలుగులో నడుస్తూ పరిశుద్ధులుగా, నిష్కలంకంగా, నిర్దోషంగా జీవిస్తూ ఇంకా నశించిపోతున్న వారిని రక్షించుటకు ప్రతి దినము ప్రయాసపడాలి. వారి కొరకు ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. దేవుడి వాక్యాన్ని దీవించినాక ప్రార్థించుకుందాం. తలలోంచుకొని మనం ప్రార్థనలో ఏకీవిద్దాం. మౌనంగా ఒక చిన్న మాట దేవునితో ఒక తీర్మానం. రక్షణ పొందకుండా ఉంటే, రక్షణ పొందుకుంటానయ్యా, నన్ను క్షమించండి తండ్రి, నిర్లక్ష్యంగా ఉన్నాను, లేక ప్రభువా నేను ఇంకా వాయిదాలు వేస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి అయ్యా, నా పాపములు ఒప్పుకుంటానయ్యా, రక్షణ పొందుతానైనా, హృదయంలో నేను చేర్చుకుంటానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా, రక్షణ పొంది కూడా పడిపోతున్నాను అయినా, జారిపోతున్నాను, మాటి మాటికి అదే పాపంలో జారిపోతున్నాను, జయించలేకపోతున్నానయ్యా, సహాయం దయచే ప్రభా. పరిశుద్ధాత్ముడా నన్ను పట్టుకోండి, ఆవరించిన పాపము జయించడానికి నాకు అయ్యా ఆత్మపూర్ణ దయచేయండి. మహాపరిశుద్ధుడా స్తోత్రమయ్యా. అయ్యా శ్రేష్టమైన వాక్యము ఆ ప్రభువు యొక్క మహాదినము గురించి వారితో మీరు మాట్లాడుతుండగా ప్రభా, సాక్ష్యం ద్వారా ఈ వాక్యాన్ని మీరు దీవించినారు దేవా, బలపరచండి. ఏ విషయాల్లో ప్రభా ఇంకా మేము కొదువుగా ఉందో ప్రభా, ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి గురించి మాట్లాడరయ్యా, నీకు అది కొదువుగా ఉన్నదంటున్నారు దేవా. ప్రభా ఆ కొదువు ఒకవేళ నాలో ఉంటే ప్రభా, అయ్యా ఏ కొదువు మీరు చూస్తున్నారయ్యా, దాన్ని సరి చేసుకుంటకు పరిపూర్ణంగా జీవించడం కృప దయచేయమని వేడుకోవచ్చు. నేను వాక్యానికి ఆత్మీయ ఒకటి ఫలింపజేయమని ఏ ఒక్కరు తండ్రి అయ్యా ప్రభా నిర్లక్ష్యంగా ఉండకుండా, హృదయ కాఠిన్యంతో ఉండకుండా తండ్రి, వాక్యం విన్నవారందరూ ప్రభా నిత్య జీవికి వారసులు ఒకటి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో బలహీనమైన దాసుని మరుగుపరిచి మినోటి బోరగా వాడుకున్న బదలాలు చెల్లిస్తూ యేసు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.